This effing universe is no more a universe in 21st century, bro. It is Nibbaverse. నిబ్బాగాలతో నిండున్న నిబ్బా మల్టీవర్స్. సినిమా టెక్నాలజీ మారుతోంది, జనరేషన్ మారుతోంది, జనాల మైండ్ సెట్ మారుతోంది. బట్ ఈ నిబ్బాగాలు ఇన్స్టా ఫీడ్స్ లో స్పాన్ అయి చేసే కాంటెంట్ మాత్రం మారట్లేదు. లిటరల్లీ ఎస్టైర్ క్రింజ్ కాంటెంట్. తెలుసు కదా అమ్మ నాకు హ్యామర్ బాక్స్ అంటారా బెటే. నా బాక్సర్ లో ఉళ్ళంత లేవు, నువ్వు బాక్సర్ ఏంట్రా పిల్ల పిత్రే. పంచ్ పవర్ 100%, ఇంపాక్ట్ 0%. అంటే ట్రోపోస్పియర్ కి తుర్రుమంటావు. He's probably feeling himself as Mike Tyson. So cute. ఇప్పుడు పోయి హోంవర్క్ చేసుకో. అన్ని మర్చిపోయాను, బతికిపోయాను అనుకోకరా చోటే. This is voice before voice therapy and this is voice after voice therapy. సచ్చి సమాధిలో ఉన్న లేపి మరి పగ తీసుకుంటా నా బేటే. అవును, మారింది వాయిస్ కాదు, జెండర్. ఎన్ని వాయిస్ థెరపీలు చేసినా వాయిస్ అలానే ఉంటది. When I open my eyes see you, when I close my eyes I miss you. బట్ when you open your mouth she will piss in you. మిడ్ రోడ్ మీద మిడతల పికప్ లైన్స్ అరుస్తున్నావు. పిక్ పాకెట్ గాడి అనుకుని పోలీసులు పిర్ర మీద మింగుతారు. సో గుద్ద నోరు మూసుకుని తిన్నగా ఇంటికి పో. మళ్ళీ లేట్ అయితే ఫుడ్ కూడా పెట్టరు. నేను బయట కొత్త కొట్టాదని చాలా మంది అనుకుంటున్నాను. నేను బయట తిరుగుతున్నాను. ఈ తోసమా వల్ల కాలేదు, మీ వల్ల ఏమవుతారా బచ్చా. రే లుచ్చా, పాము ఎక్కడైనా కొడుతుందా? కుడుతుంది కానీ అందుకే దాని వల్ల నిన్ను కొడతానికి అవ్వలేదు. బై ఊరికి అరవకు, వెంటనే చాలా చిరాగ్గా ఉంది. మిమ్మల్ని చూస్తే మంచి మంచి అమ్మాయిలు చూస్తారేమో, మమ్మల్ని చూస్తే మంచి మంచి పోలీసులు గుర్తుపడతారు. ఎందుకో డాగ్ ని డాగీ స్టైల్లో చేస్తూ దొరికావే ఏంటి? లేకపోతే మంచి మంచి పోలీసు వాళ్ళు గుర్తుపడతారంట. గుర్తుపెట్టి ఏం చేస్తారో అది చెప్పు. గూలో గుణపం దింపి లాఠీని లవడకేసి కొడతారని. మీరు అనుకుంటున్నారు నేను భయం పడుతున్నానేమో అనుకోని. నా టైం రానే, నేనంటే చూపెడతాను. పతంగులకి మాంజాలు అమ్ముకునే గాంజాగాడ్లా ఏంట్రా రీల్స్? ఈ ఫిల్తీ నిబ్బాగాడి బయో చూడండి మామ ఒకసారి. ఐ వాంట్ టు మ్యారీ మలయాళం గర్ల్. మల్లు ఫ్యాంటసీ. మలయాళం వాళ్ళు చూసారనుకోరా, నీ డింగ్ డాంగ్ పీకి దాంతో పింగ్ పాంగ్ ఆడేయగలరు. చూసుకో. టైం నాది కానప్పుడు తలంచుకొని పోతా, టైం వచ్చినప్పుడు ఒక్కొక్క తల తీసుకొని పోతా. అది సరే గానీ స్కూల్ టైం అయింది, స్కూల్ కు పో. లేకపోతే తల తీసుకుని వెళ్తాడంట. బ్యాగ్, పెన్సిల్ బాక్స్, లాంగ్ స్కేల్, షార్ప్నర్, ఎరేజర్ కూడా తీసుకెళ్ళు. క్లాస్ లో పక్కనోడి పెన్సిల్ లో లిడ్డులు దొబ్బేస్తున్నావంట. ఏంటి మాస్టర్ కంప్లైంట్ చేయాలా? ఏ బెటే నువ్వు ఏదో అనుకుంటున్నావు, మా కళ్ళు పక్కల దినుకాడికి వచ్చావనుకో చంపేస్తాను బెటే. భయం వేస్తుంది, పడుతుందన్న. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారా. స్కూల్కి వెళ్ళలేదనుకో మిస్ బాల్స్ పగల కొడుతుంది. హ్యాపీ బర్త్డే సుధీర్ బాబు సార్. సార్ ఈ సాంగ్ కి మీరు వేసిన డాన్స్ అయితే చాలా బాగుంది సార్. మీ ఫ్లెక్సిబుల్ పర్సనాలిటీకి నేను ఫ్లాట్ అయిపోయాను సార్. నాకు ఇప్పుడు ఆన్సర్ తెలిసింది బ్రో. ఇన్ని ఇయర్స్ అయినా ఏలియన్స్ మనల్ని ఎందుకు అటాక్ చేయట్లేదు అన్న దానికి ఆన్సర్ తెలిసింది బ్రో. కరెక్ట్ గా భూమి దాకా వచ్చి ఇలాంటి వాళ్ళని చూసి చిరాకేసి అటు నుంచి అటే అబ్స్కాండ్ అవుతున్నాయి. యూ హ్యావ్ నైస్ హిడెన్ టాలెంట్ చాంప్. ప్లీజ్ కీప్ ఇట్ హిడెన్. హ్యాపీ బర్త్డే అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం సార్. గాడ్ బ్లెస్ యూ సార్. లవ్ యూ సార్. బ్రో వద్దు బ్రో, ప్లీజ్ రియలైజ్ యువర్ సెల్ఫ్ ఫాస్ట్. ఇలాంటివి చేస్తే పెద్దయ్యాక చాలా రిగ్రెట్ అవుతావు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో బ్రో. చిన్నప్పుడు చేసా బ్రో, చిన్నప్పుడు. ఇప్పుడు చేయను అట్లాంటి చేయను. హ్యాపీ బర్త్డే విజయ్ దేవరకొండ సార్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ బర్త్డే విత్ రష్మిక మ్యామ్. లవ్ యూ సార్. అరే బాబు, నువ్వు ఎంత చేసినా ఆ హీరోస్ వచ్చి నీకు కామెంట్స్ చేసి ఫేమస్ చెయ్యర్రా. టైమ్ ఇస్ ద బెస్ట్ పాలసీ, దాన్ని వేస్ట్ చేసుకో. అది హానెస్టీ బ్రో. ఫాస్ట్ ఎలా? హ్యాపీ బర్త్డే సందీప్ కిషన్ సార్. అయినా నీకు టైర్ 3 హీరోస్ కి బర్త్డే విషెస్ చెప్పే ఫ్యాంటసీ ఏంటి బ్రో? ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళకి విషెస్ చెప్తావా అంటే లేదు. ఓన్లీ టైర్ 3 హీరోస్ కే విషెస్ చెప్తావు. వాళ్ళైతే ఖాళీగా ఉండి నీకు కామెంట్లు పెడతారనా? అది అవదమ్మా. చంపడానికి ఒక రాఖీని పుట్టించాం, ఈ రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేమా? ఓరని కొత్తను బెంగ. ఆటనేమైనా గూగుల్ పే స్క్రాచ్ కార్డులు అనుకున్నావా? బాల్స్ ని గోకి బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నావు. నీకు మరీ అంత దొరదగా ఉంటే పోయి టాల్కం పౌడర్ చల్లుకో. మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టి ఎవ్వడి వల్ల కాదు. మీకు గజ్జి తామర దొరద ఏమైనా ఉందేంట్రా? అందరూ అదో ఉద్యమంలో గోపుతున్నారు. పీకి పక్కన పడదొబ్బండి లవడా. కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటైతది. కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది. మరి ఆ బల్బులో కరెంట్ లేదంటే ఒంట్లో ఇంట్లో కరెంట్ లేదా బ్రో? వెలుగు చీకటి కాదయ్యో. కాదరా, ఇక్కడ ఏమైనా ఐరనీ చేస్తున్నారా? పోయి ఈ పాట తీసుకెళ్లి ట్రాన్స్ పక్కన పాడుతున్నావు. బిగ్గెస్ట్ ఐరనీ ఆఫ్ 2026. నువ్వు అసలు నీకు ఏ లాంగ్వేజ్ వచ్చి అంట కదా? అసలు ఏ టూల్స్ వాడినవు? ఏలా చెప్పు. నన్ను నోట్లో పెట్టుకోరా. అప్పటికి చెప్తూనే ఉన్నా, ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ఉల్లిపై వెల్లుల్లిపై ఏ వీడియోస్ చూడకండ్రా అని. విన్నారా? బ్యాన్ ఒకడు కూడా వినలా. ఇప్పుడు చూడండి, ప్రతి కరివేపాకు వచ్చి నేను ఉల్లిపాయన్రా, నేను వెల్లుల్లిన్రా, నాది నోట్లో పెట్టుకోరా అంటూ మొత్తం దరిద్రం చేస్తున్నారు. హలో స్టాప్ బీయింగ్ ఇన్ బెలూలు. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. ఎందుకంటే నువ్వు నా ఫీడ్ లోకి వచ్చావుగా. సైలెంట్ ఉంటావే, ఏదోటి మాట్లాడు బ్రో. సంథింగ్ ఏదోటి మాట్లాడు.
పందికి లిప్ లాక్ ఇస్తున్నట్టు ఆ మూతేంట్రా అలా పెట్టావు? ఒక కైలీ జర్నర్, ఒక ఐషో స్పీడ్, ఒక హెచ్సిబి, తర్వాత నువ్వే పెరాలసిస్ పేషెంట్ 3 మార్ డాన్స్ చేస్తున్నట్టు. ఏంట్రా అది? ఆ వెనకాల ఉన్నోడిని చూడండి, ఈడు చేసిన చిల్లర్ డాన్స్ చూసి కొట్టుకుంటున్నాడు. యారా అంత నచ్చిందా డాన్స్? ఆడు చేసింది చిల్లర్ డాన్స్ రా, రికార్డింగ్ డాన్స్ కాదు. ఆనే చూసి కూడా పునుగులు నలుపుకుంటావే. ఏం బ్రో అలా టలో మెలోడీ చాక్లెట్ ఇచ్చి ఐలాండ్ కి తోలిపోతున్నావా ఏంటి అన్నట్టు? నేను చెప్పింది విజయవాడ భవానీ ఐలాండ్ గురించి, నాట్ దట్ అదర్ ఐలాండ్ యు నో. సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ పాటికి బతుకుంటే నీ మీద ఖచ్చితంగా డిఫేమేషన్ కేసు దెంగేవాళ్ళు. నీ డాన్స్ అంత డెరోగేటరీగా ఉంది. అసలు నువ్వు ఇన్స్టాగ్రామ్ కి ఎందుకు వచ్చారా? మట్టి తోడడానికే? వటపత్ర సాయికి రాజీవనేత్రునికి దేవుడి పాటకి ఈ విధంగా కూడా డాన్స్ చేస్తారా? ఆఖరికి దేవుడి పాటను కూడా రీల్స్ లో వాడేసుకుంటున్నారా? నీకు అసలు బుర్ర ఉందారా? కొంచెం పాలు తాగు, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. పాలు మనకు కావాలా బ్రా? స్వచ్ఛమైన ముర్రా జాతి పాలు. తాగు తాగు తాగు. మాసో క్లాసో పక్కన పెట్టు, ఇంతకీ ఈ రోజు మ్యాథ్స్ క్లాస్ ఉందా? మర్చిపోకుండా ఆ జామెట్రీ బాక్స్ ఏదో తీసుకెళ్ళు, లేకపోతే గంట సేపు ఎండలో నుంచోవాలి. వాయమ్మో, క్లాస్ కిటికీ గుట్లో నుంచి పక్షి పిల్లని దొబ్బేసింది భయ్యా. పాపం దాన్ని ఏదో తినేయచ్చు అనుకుంటోంది. తప్పమ్మా, అవి తినేది కాదమ్మా. దాన్ని తీసుకెళ్లి ఎక్కడి నుంచి తీసో అక్కడే పెట్టి, అసలుకే పాపం ఎక్స్టింట్ అయిపోతున్నాయి. ఏమైంది? ఎందుకు అట్లా చూస్తున్నావు? నా ముక్కులో ఏదో ఉందా? ఒక్క నిమిషం ఆగు, నీకోసమే. లవ్ యూ. ముక్కులో నుంచి పొక్క బయటికి తీసినట్టు మొక్క బయటికి తీసావు. ఇప్పుడు ఆ మూలో నుంచి తీసిన పువ్వు తీసుకెళ్లి గూలో పెట్టుకో. అసలుకే దానికి మొత్తం చీమిడి ఉంది. నోరంత తెరవకు, రెక్కల గుర్రం వచ్చి డాష్ ఇచ్చిపోద్ది. బ్రో ఈజ్ ఎ ప్రొఫెషనల్ గూనర్. అకలా తెలుసు అనుకుంటున్నారా? కొన్ని నాకు అలానే తెలిసిపోతాయి. నేను నచ్చితే ఐ లవ్ యూ అని చెప్పండి, లేకుంటే లేదు. నాకేం కనబడట్లా బ్రో నాకేం కనబడట్లా. లిటరల్లీ ఐస్ కి ఎపిలెప్సీ వచ్చేలా ఉంది. అంతగానో ఎఫెక్ట్లు మింగావేంట్రా? ఇలాంటి పర్వర్ట్ రీల్స్ చేస్తే అమ్మాయిలు పడరు గురు. వెళ్ళి ఏదో ఒక స్కిల్ నేర్చుకుని ఎక్స్పర్ట్ అవ్వు, అప్పుడు వాళ్ళే నీ వెనకొస్తారు. రేబీస్ వచ్చిన వాళ్ళ దగ్గర వాటర్ తీసుకెళ్తే వాళ్ళు టైప్ ఆఫ్ పెక్యులియర్ బిహేవియర్ చేస్తారు చూడు, ఎగ్జాక్ట్లీ అలానే చేసావు. Jokes apart, you literally got some cool expressions, bro. You with those expressions, you can make underwears wait for orangutans. Just give up acting, bro. Cringe. So guys, that's all for today's video. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 100K దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు జీపే పీ సైలెంట్. What the fuck did I just watch, bro? ఐస్ క్రీమ్ కి అటు ఇటు బాగా దట్టిస్తానికి దాన్ని ఏమైనా చాక్లెట్ సిరప్ అనుకున్నావా? ఆతులు ఈ వీడియో చూస్తేనే వామిటింగ్ వస్తుంది. Girls, just get out.